యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్లకు అలవాటు పడి సైబర్ మోసగాళ్ల పడిన ఉచ్చులో పడి డబ్బులు కోల్పోయి అప్పులపాలై ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారని, అక్రమ బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్లో పాల్పడిన, ఆన్లైన్ గేమింగ్ యాప్లలో గేమ్స్ ఆడిన, ప్రోత్సహించిన అట్టి వ్యక్తులను గుర్తించి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించిన భ్రమలో యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్కు, గేమింగ్ యాప్స్కు బానిసలుగా మారి అప్లాపాలై ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారని, ముఖ్యంగా సోషల్ మీడియాలో వీటిని ప్రోత్సహించడం వల్ల యువత దీనికి ఆసక్తి చూపుతున్నారన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ కట్టడానికి చాలా పోలీసు శాఖ ఆధునిక సాంకేతికతను వినియోగించుకొని ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అక్రమ బెట్టింగ్ యాప్స్లలో బెట్టింగ్లకు పాల్పడిన, ఆన్లైన్ గేమింగ్లలో గేమ్స్ ఆడిన, ప్రోత్సహించిన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ల నిర్వాహకులకు సూచనల మేరకు ఆపరేట్ చేయబడతాయని, బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టుబడి పెట్టిన ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దన్నారు. ఆన్లైన్ గేమింగ్ మాత్రం ప్రమాదకరమైన మాల్వేర్ ఉందని, ఫేక్ లింక్తో వ్యక్తిగత సమాచారాన్ని, అకౌంట్ వివరాలను సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లే అవకాశం ఉందన్నారు. గేమింగ్ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. అక్రమ బెట్టింగ్ యాప్లో సోషల్ మీడియా వేదికగా ఎవరైనా ప్రచారం చేస్తే ఉపేక్షించలేదని, జిల్లా ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండి చుట్టుపక్కల ఇటువంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లయితే గుర్తిస్తే వెంటనే 100 కాల్ లేదా సమీప పోలీస్ స్టేషన్ నందు సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. కావున ప్రజలు ఈ అవకాశం ఊహించుకొని అక్రమ బెట్టింగ్లకు పాల్పడిన వెంటనే, గుర్తించిన వెంటనే 100 కాల్కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు.